హాయ్ అండి, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. నేను మీ బీవీఆర్, ఐఎమ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్. సో ఇట్ ఈస్ ద పార్ట్ 5 వీడియో, ద చాప్టర్ ఆఫ్ మూవింగ్ చార్జెస్. పార్ట్ 5 వీడియో అండి, ఇది మూవింగ్ చార్జెస్ చాప్టర్ లో. పార్ట్ 3 వీడియో, పార్ట్ 4 వీడియోలో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది పార్ట్ 5 వీడియో అండి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని బేస్ చేసుకొని కరెంట్ క్యారింగ్ యాక్సిస్ క్వశ్చన్ ఉంది, అది మనం డెరైవ్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, derive an expression derive an expression for the magnetic field induction at a point on the axis of a current carrying circular coil using Biot-Savart's law. Biot-Savart's law. ఇది క్వశ్చన్ అమ్మ. ఇది కూడా మనకి బోర్డ్ ఎగ్జామ్ పాయింట్లో అడుగున్నాడు క్వశ్చన్. దీన్ని 2016లోనేమో టీఎస్ పేపర్లో అడిగాడు, 2018లో ఏపీ పేపర్లో అడిగాడు. 4 మార్క్స్కి ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. కన్స్ట్రక్షన్ రాద్దాం. ఫస్ట్ కన్సిడర్ a circular coil, a circular current carrying coil. Current carrying coil of small n turns, and capital R is the radius of the coil, the radius of coil, carrying a current I. Let P be the point on the axis of the coil at a distance
at a distance x from the center of the coil, from the center of the coil. ఇది కన్స్ట్రక్షన్ అప్పుడు ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే అమ్మా జాగ్రత్తగా నోట్ చేయండి. ఇది కాయిల్, సెంటర్ పాయింట్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఇక్కడ పి అనే పాయింట్ ఉంటుంది. ఇది రేడియస్ ఆఫ్ ద కాయిల్, రేడియస్ ఆఫ్ ద కాయిల్, రేడియస్ ఆఫ్ ద కాయిల్. ఇది పాయింట్ పి, ఇక్కడ పాయింట్ పి అమ్మ ఆఫ్ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ద ఆరిజిన్, ఫ్రమ్ ద ఆరిజిన్. డయాగ్రామే జాగ్రత్తగా చూడాలమ్మ. ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఇక్కడ తీటా యాంగిల్ చేస్తుందండి. ఇక్కడ యాంగిల్ పై, ఇది రిజల్టెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి, ఇటువైపు డిబి సైన్ తీటా, ఇక్కడ అమ్మడు డిబి కాస్ తీటా. ఇట్ మేక్స్ ఎన్ యాంగిల్, ఇక్కడ తీటా రాసాం కదా, దీని పై రాద్దామండి. మేక్స్ ఎన్ యాంగిల్ పై. సో డయాగ్రామ్ బాగా అర్థం అవ్వాలండి. ఇక్కడ డయాగ్రామ్ అర్థమైతే క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఇది స్మాల్ ఆర్, ఇది డిస్టెన్స్ స్మాల్ ఆర్. ఈ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. ఇన్ డయాగ్రామ్ ఇక్కడ కూడా 5 ఉంటుంది. ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ అన్నది. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అదే స్మాల్ ఆర్ అయినట్లయితే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, స్క్వేర్ రూట్. జాగ్రత్తగా నోట్ చేయాలి ఇంతవరకు. క్వశ్చన్ రాసాము, కన్స్ట్రక్షన్ రాసామమ్మా. దీని నుంచి ఆర్ తీసుకున్నాం, స్మాల్ ఆర్ తీసుకున్నాం ఫ్రమ్ ద డయాగ్రామ్. సో అది డయాగ్రామ్ బేస్ చేసుకుని హైపోటెన్యూస్ లో ఉంది కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాసాం.
సో మనకి స్మాల్ ఆర్ వచ్చింది. స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. అకార్డింగ్ టు బయోసావర్ట్స్ లా, according to Biot-Savart's law, dB is equal to mu naught by 4 pi ideal sin theta by r square. Ideal sin theta by r square. Now the magnetic field induction at point P is P is equal to integral of dB sin phi. Integral of dB sin phi. సో మనకి dB is equal to బయోసావర్ట్స్ లో తెలుసు కావటమ్మా, mu naught by 4 pi I dl sin theta by r square ఇంటిగ్రల్. సో దీంట్లో కాన్స్టెంట్స్ అన్ని బయటకు వచ్చేస్తే అమ్మ థీటా 90 degrees అవుతుంది. b is equal to mu naught I by 4 pi r square integral of dr sin 90 degrees. Integral of dr sin 90 degrees. సో P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటున్నాం అండి. చూడమ్మా కంటిన్యూషన్. B is equal to mu naught I by 4 pi r square integral of dr sin 90 అంటే 1 అమ్మా. డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. B is equal to mu naught I by 4 pi r square ఇంటూ L అంటే 2 pi r. L అంటే రేడియస్ కదా ఇది. టూ పై ఆర్. రేడియస్ క్వశ్చన్ ఎంత తీసుకున్నామమ్మా? క్యాపిటల్ ఆర్ తీసుకున్నామా? అమ్మా ఇక్కడ ఆల్రెడీ dB mu naught sin phi ఉంది. dB వాల్యూ మనం రాసామండి, ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఆల్రెడీ ఫార్ములాలో sin phi ఉంది, sin phi కూడా రాసుకోవాలి. sin phi ఇది ఆర్ స్క్వేర్, ఇక్కడ sin phi ఉంటుందమ్మా. సో ఇది చూసినట్లయితే చిన్న చేంజ్, సైన్స్ పై కూడా బయటకు వచ్చేసింది. sin phi ఇంటిగ్రల్ ఆఫ్ dl sin 90 అంటే 1, డిఫరెంట్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. sin phi అంటే ఏం రాయొచ్చాము ఇక్కడ? sin phi వాల్యూ క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ ఇంటూ L అంటే 2 pi r.
అమ్మా ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుందిరా. 2 1s 2 2s క్యాన్సిల్ అయితే మిగిలింది రాస్తున్నాను. V is equal to mu naught I by 2r square into capital R by small r into r. So D is equal to r into r cube అని. Mu naught I r into r square by 2 r square అంటే మనం ఇందా ఫస్ట్ లో రాసాం ఫార్ములా క్యాపిటల్ R స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్. అలాగే r కూడా రాసామండి, r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇది ఏమవుతుందండి, b ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ r స్క్వేర్ బై 2 ఇంటూ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 హోల్ పవర్ 3/2 మ్యూ నాట్ ఎన్ఐ r స్క్వేర్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 3/2. అమ్మ ఇక్కడ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఉందండి. స్క్వేర్ రూట్ ఉంటే దీన్ని హోల్ పవర్ 1/2గా రాయొచ్చు. ఇక్కడ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1 ఉంది. 1/2 ప్లస్ 1 అంటే 3/2. సో ఇదండి క్వశ్చన్. 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రెండు స్టేట్స్ కూడా ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ లో ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. అయితే మన కన్స్ట్రక్షన్ లో n నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటున్నాం కాబట్టి అండి అది కూడా రాద్దాం. పాయింట్ ఫర్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫర్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ for n number of turns v is equal to mu naught ni r square by 2 into r square plus x square whole power 3/2. అమ్మా నెంబర్ ఆఫ్ టర్న్స్ క్వశ్చన్ లో అనుకున్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ లో ఇది రాస్తున్నాం. అంటే దీంతో పార్ట్ 5 వీడియో కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అమ్మా మన వీడియోస్ అన్ని కూడా కంప్లీట్ గా రెండు స్టేట్స్ లో ఉన్నటువంటి ఐపీని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని ఆ వెయిటేజ్ ప్రకారం మనం క్వశ్చన్ చెప్పుకోవడం జరుగుతుందండి. సో మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు రావడం జరుగుతుందమ్మా. అలాగే మీ కామెంట్స్ కూడా కామెంట్స్ రూపంలో వీడియో చూసిన తెలియచేయండి. ఇప్పటి వరకు మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం. చాలా వరకు అంటే ఆ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి ఫర్ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet next video. Thank you and bye.